హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్రావు మధ్య జనసేన పార్టీ పలాస నియోజకవర్గం. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం ఒక మహానగరం కోసం మాట్లాడుకుంటుంది. ఆ మహానగరం పేరే విశాఖపట్నం. ఎందుకంటే గూగుల్ లాంటి కంపెనీ రెండవ అతిపెద్ద డేటా సెంటర్ని విశాఖపట్నంలో నెలకొల్పడం జరిగింది. దీని కోసం విపరీతమైన చర్చ అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఎందుకంటే వైసీపీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ డేటా సెంటర్ పైన విపరీతంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ డేటా సెంటర్ వలన ఆంధ్రప్రదేశ్కి పైసా ఉపయోగం లేదు, ఈ డేటా సెంటర్ వలన వచ్చేది పొల్యూషన్ మాత్రమే, ఈ డేటా సెంటర్ వలన విశాఖపట్నంలో విపరీతమైన వాటర్ ప్రాబ్లం ఏర్పడిపోతుంది, ఈ డేటా సెంటర్ అనేది ఒక డబ్బా తప్పితే అందులో ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏమీ లేదని సాక్షి న్యూస్ ఛానల్లో అవ్వచ్చు, సాక్షి మీడియాలో అవ్వచ్చు విపరీతంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి చూశారు. కానీ దానికి భిన్నంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో డేటా సెంటర్కి విత్తనం నాటింది మేమే, డేటా సెంటర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడానికి కారణమనే క్రెడిట్స్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయం అయితే నాకు అర్థం కాలేదు. ఒకవైపు నాయకులు కార్యకర్తలు డేటా సెంటర్ని వ్యతిరేకిస్తుంటే అధినాయకుడు వచ్చి డేటా సెంటర్ని తీసుకురావడానికి మేమే కారణం, మా వల్లనే డేటా సెంటర్ వచ్చిందని చెప్పుకోవడం నాకైతే కొంచెం అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే ఒకసారి మెసేజ్. నేను అనుకున్నది ఏంటంటే నాయకులు కార్యకర్తలు అనేవి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాకుండా ఇంతకుముందు మనకు ఉండేటటువంటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ గారి ఆదేశాలతో పనిచేస్తున్నారేమో అని చిన్న డౌట్ వస్తుంది నాకు. మీకేమైనా అలా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం వినాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందడంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమీ లేదు, అది డెవలప్ అవడానికి కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తుల వల్లనే హైదరాబాద్ నగరం డెవలప్ అయ్యింది అని ఒక థీరీని అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు, కన్వే చేయడానికి ట్రై చేశారు. కొంతవరకు పోనీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజం అనుకుందాం. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక 5 ఎకరాల్లో హైటెక్ సిటీ భవనాన్ని నిర్మించారు. హైటెక్ సిటీ భవనాన్ని నిర్మించడం ద్వారా తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, లేదు అంటే కేసీఆర్ గారు, వీరందరూ కూడా ఆ చుట్టుపక్కల కంపెనీలు డెవలప్ అవడానికి, ఐటీని డెవలప్ అవడానికి వాళ్ళు తోచిన సహాయాన్ని, వాళ్ళ కృషిని కూడా మనం అభినందించాల్సిందే. వాళ్ళు ఆ రోజు అలా చేయడం ద్వారానే ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ నగరాల్లో ఒక నగరంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రావడం. ఎందుకంటే మనం అన్యాయంగా మనల్ని విడగొట్టారు, మనకి అన్యాయం జరిగింది, మనం ఒక రాజధాని నిర్మించుకోవాలని 5 కోట్ల మంది ప్రజల కలల రాజధాని అమరావతి అనుకుంటే ప్రభుత్వం మారిన వెంటనే అమరావతిని గాలి కుదిలిస్తారు. ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి, అమరావతి ఈ రోజు కూడా అలానే ఉండిపోవడానికి కారణం ఏంటి? నాయకులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు రావడం వల్లనే మాత్రమే ఈరోజు అమరావతి ఇలా ఉండిపోయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టారని వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ గారు దాన్ని గాజులు కుదిస్తే ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరం మనకు తయారవ్వదు. మనం కూడా హైదరాబాద్ను మించి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మహానగరాన్ని నిర్మించుకోవాలి, మన ప్రజలు కూడా అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా ప్రజలు అనేవాళ్ళు మంచి నాయకులను ఎన్నుకోవాలి. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని కంటిన్యూషన్ ఉండాలి తర్వాత వచ్చే ప్రభుత్వాలు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంని అక్కడితో గాలి వదిలేసి ఈరోజు మనం మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఎక్కడైనా ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే ఒక ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాన్ని మనం కంటిన్యూషన్ చేయాలి. ఇంత చిన్న లాజిక్ని మీరు మిస్ అయితే ఎలా? మీరు అన్నట్టే డేటా సెంటర్ రావడానికి మీరు విత్తనం పోస్తే ఈరోజు డేటా సెంటర్ వచ్చింది, దాని క్రెడిట్ మీకు వస్తే ఈరోజు 5 ఎకరాల్లో ఎంతో ముందు చూపుతో హైటెక్ సిటీ నిర్మించడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరం అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి మీరు ఎలా చెప్పగలరు? కాబట్టి ఏ ప్రభుత్వం మారినా కూడా, ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఆ పాలసీలను కంటిన్యూ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు నడిచేలా చూడాలి తప్పితే మనం ఏదో కక్ష రాజకీయాలు, శవ రాజకీయాలు అండ్ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ని వెనక్కి నెట్టేయకూడదు. కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పారు కాబట్టి దానికి ఆయన మీద అవగాహన ఉంటుందని అనుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ పొరపాటున ప్రభుత్వాలు మారినా కూడా మీ పాలసీలను ఎప్పుడు మార్చకూడదు, ప్రభుత్వ పాలసీలు ఎప్పుడు మార్చకూడదు. అమరావతి రాజధాని, అందరూ కూడా అమరావతి రాజధాని అభివృద్ధికై కృషి చేద్దాం. మనం ఒక మంచి రాజధాని నిర్మించుకుందాం, మనం కూడా హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మించుకుందాం. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీరు కూడా దానికి సహకరిస్తారని, మీ నాయకులు కూడా దానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ